ఇప్పుడు చెప్పింది మఫ్ కప్లింగ్ యొక్క డిజైన్ అండి. సో నేను కప్లింగ్స్ అన్నీ కూడా చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఒకసారి కప్లింగ్స్ అన్నీ చూడండి. అలాగే వెల్డింగ్ గురించి, డ్యూటెడ్ జాయింట్స్ గురించి, అలాగే బోల్టెడ్ జాయింట్స్ కూడా వీడియోస్ ఉన్నాయి. అలాగే ప్రిన్సిపల్ స్ట్రెసెస్ మీద కూడా వీడియోస్ ఉన్నాయి. వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేయించాను. ఒకసారి నా ప్రొఫైల్లోకి వెళ్తే కంప్లీట్గా మా ఛానల్లోకి వెళ్తే అన్ని వీడియోస్ ఉంటాయి, చూడండి ఒకసారి. అలాగే ఇప్పుడు చెప్పేది మఫ్ కప్లింగ్ యొక్క డిజైన్. మఫ్ కప్లింగ్ చాలా అంటే బాగా ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్మిట్ పవర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పవర్ ట్రాన్స్మిట్ చేయడం కోసం అంటే పవర్ అంటే మెకానికల్, రొటేషన్ ఇస్ మెకానికల్ పవర్. ఓకేనా? ఆ పవర్ రొటేషన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్మిట్ చేయడానికి మఫ్ కప్లింగ్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి ఇక్కడ చూస్తే ఇది ఇన్పుట్ షాఫ్ట్, ఇది అవుట్పుట్ షాఫ్ట్. ఓకే, ఇన్పుట్ షాఫ్ట్ నుంచి అవుట్పుట్ షాఫ్ట్కి పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి మనం ఈ మఫ్ కప్లింగ్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం. దీన్ని స్లీవ్ కప్లింగ్ కూడా అనొచ్చు, అలాగే బాక్స్ కప్లింగ్ కూడా అనొచ్చు. దీన్నే స్లీవ్ కప్లింగ్ ఆర్ బాక్స్ కప్లింగ్ కూడా అనొచ్చు. స్లీవ్ అంటే ఇక్కడ ఒక సర్క్యులర్ హాలో షాఫ్ట్లో ఉండేది అనమాట. దీన్ని కట్ చేస్తే ఉండేది హాలో షాఫ్ట్. ఆ షాఫ్ట్లో ఇన్పుట్ షాఫ్ట్ని హాలో షాఫ్ట్ కాబట్టి ఇట్ హ్యాస్ ఏ ఎంప్టీ స్పేస్ మిడిల్లో. సో ఇది ఇన్పుట్ షాఫ్ట్ని అటు అవుట్పుట్ షాఫ్ట్ని రెండింటిని జాయిన్ చేసి సంఖ్య కీ ఒకటి యూజ్ చేస్తాం. వీటిని ఏమంటారు అని చెప్తాను, స్లీవ్ అంటారు. ఓకేనా? దీన్ని కీ అంటారు. ఓకేనా? దీన్నేమో స్లీవ్స్ అంటారు. ఒక స్లీవ్ అంటే హాలో షాఫ్ట్లోకి ఇన్పుట్ షాఫ్ట్ని అవుట్పుట్ షాఫ్ట్ని ఇన్సర్ట్ చేసి దాని మీద స్లీవ్ చేయాలి. స్లీవ్ అనేది టైట్గా పట్టి ఉంటుంది అనమాట. స్లీవ్ కూడా స్లీవ్కి అలాగే షాఫ్ట్కి కనెక్టర్గా కీ ఉంటుంది అనమాట. ఇప్పుడు పవర్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇన్పుట్ షాఫ్ట్ నుంచి కీకి వెళ్ళింది, కీ నుంచి స్లీవ్కి వెళ్ళింది, స్లీవ్ నుంచి మళ్ళీ కీకి వచ్చింది, కీ నుంచి అవుట్పుట్ షాఫ్ట్ వెళ్ళింది. ఇలాగా ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకు పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది. మళ్ళీ చెప్తాను, ఇన్పుట్ షాఫ్ట్ నుంచి కీకి వెళ్ళింది, కీ నుంచి అవుట్పుట్ షాఫ్ట్ వెళ్ళింది, స్లీవ్కి వెళ్ళింది. మళ్ళీ చెప్తాను, ఇన్పుట్ షాఫ్ట్ నుంచి కీకి వెళ్ళింది, కీ నుంచి స్లీవ్కి వెళ్ళింది, స్లీవ్ నుంచి మళ్ళీ కీకి వచ్చింది, కీ నుంచి అవుట్పుట్ షాఫ్ట్. ఇలాగ పవర్ ట్రాన్స్మిట్ అవుతూనే ఉంటుంది ఎనీ టైం. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రెవల్యూషన్ చేస్తుంది, ఇది కూడా అన్ని రెవల్యూషన్ చేస్తారు స్లీవ్ అండ్ కీ. ఓకేనా? సో దానికి మనం ఎక్కువ ఉపయోగిస్తాం అన్నమాట. అంటే ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్మిట్ ద పవర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ద మఫ్ కప్లింగ్స్ ఆర్ యూజ్డ్. ఓకేనా? సో మఫ్ కప్లింగ్స్ యూజ్ చేస్తాం. అందుకనే మనం ఇంజనీరింగ్లో చదవడానికి గల కారణం ఈ మఫ్ కప్లింగ్స్ గురించి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఇవి చాలా ఈజీగా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? అలాగే ఇవి డిఫికల్టీస్ వచ్చేటప్పటికి ఒకసారి కనుక అలైన్మెంట్ చేంజ్ అయింది అనుకోండి, అంటే దీని యొక్క యాక్సిస్ వైబ్రేషన్ బాగా ఎక్కువ క్రియేట్ అవుతుంది. అది ఒక మేజర్ డిజైన్ చేస్తే అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కొంచెం డిఫికల్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఇన్పుట్ షాఫ్ట్ నుంచి కీ నుంచి మఫ్ కప్, స్లీవ్ నుంచి మళ్ళీ కీ నుంచి అవుట్పుట్ షాఫ్ట్. ఇలా పవర్ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డిజైన్ మఫ్ కప్లింగ్ డిజైన్ గురించి అంటే నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్ చెప్పేస్తాను, అంటే వర్కింగ్ చెప్పేస్తాను, అప్లికేషన్ చెప్తున్నాను, అడ్వాంటేజెస్ కూడా చెప్తాను. అడ్వాంటేజెస్ ఏంటి? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, ఒక షాప్ నుంచి ఇంకో షాప్కి పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి. అప్లికేషన్స్ ఏంటి? ఏదైనా ఇండస్ట్రీలో పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఎక్కువ ఉపయోగిస్తాం అన్నమాట. నెక్స్ట్ దీని యొక్క డిస్క్రిప్షన్ ఏంటి? ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి వెళ్ళేటప్పుడు ఇన్పుట్ నుంచి కీస్కి వచ్చి, కీస్ నుంచి స్లీవ్కి వచ్చి, స్లీవ్ నుంచి మళ్ళీ కీకి వచ్చి, కీ నుంచి అవుట్పుట్కి వెళ్తుంది. డిస్క్రిప్షన్. ఇట్ హ్యాస్ ఏ స్లీవ్, కీ, సంకీ అండ్ ఇన్పుట్ షాఫ్ట్, అవుట్పుట్ షాఫ్ట్. సో సింపుల్ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంతో దీని యొక్క డిజైన్ ఎలా ఉంటుందో చెప్తాను అనమాట. ప్రాబ్లం ఏంటో చూడండి ఒకసారి. ప్రాబ్లమ్ డిజైన్ ఏ మఫ్ కప్లింగ్ టు కనెక్ట్
షాఫ్ట్ అంటే స్లీవ్ షాఫ్ట్ని డిజైన్ మఫ్ కప్లింగ్ టు కనెక్ట్ టూ స్టీల్ షాఫ్ట్. ఒకటి మఫ్ కప్లింగ్ని డిజైన్ చేయమంటారు అన్నమాట. ఒక మఫ్ కప్లింగ్ని డిజైన్ చేయమన్నాడు. దీనికి టు కనెక్ట్ టూ స్టీల్ షాఫ్ట్, ఇదొక షాఫ్ట్, ఇంకొక షాఫ్ట్, ఇదొక షాఫ్ట్. ఈ రెండు షాఫ్ట్ని డిజైన్ కనెక్ట్ చేయడానికి నాకు ఒక మఫ్ కప్లింగ్ని డిజైన్ చేయవయ్యా అంటున్నాడు. టు ట్రాన్స్మిట్ ఏ పవర్ 250 కిలోమీటర్. ఇప్పుడు వాడు కూడా అడుగుతున్నాడు, నాకు 225 కిలోవాట్ అంత పవర్ని ట్రాన్స్మిట్ చేయడం కోసం నువ్వు నాకు ఈ స్లీవ్ని డిజైన్ చేయవయ్యా అంటున్నాడు. నెక్స్ట్ 360 RPM, ఎంత స్పీడ్తో రొటేట్ అవ్వాలంట, అది కూడా షాఫ్ట్ 360 రెవల్యూషన్ పర్ మినిట్, అంటే పర్ మినిట్కి అంటే నిమిషానికి 360 రెవల్యూషన్ చేయాలి. అలా చేసేటప్పుడు నాకు మఫ్ కప్లింగ్ని డిజైన్ చేయవయ్యా అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ద షాఫ్ట్ ఈజ్ అండ్ కీ మేడ్ ఆఫ్ ప్లెయిన్ కార్బన్ స్టీల్. అంటే నాకు షాఫ్ట్ అండ్ కీ రెండు మెటీరియల్స్ని ఒక మెటీరియల్తో తీసేసాడు, దాన్ని ప్లెయిన్ కార్బన్ స్టీల్ అంటున్నాడు. ప్లెయిన్ కార్బన్ స్టీల్తో మేడ్ చేసాడంట. ఏది షాఫ్ట్ని ఇక్కడ మనకు మొత్తం 3 పార్ట్స్ కనబడుతుంది. ఒకటి షాఫ్ట్స్, నెక్స్ట్ 2 స్లీవ్స్, కీస్, నెక్స్ట్ కీ అండ్ థర్డ్ ది స్లీవ్. ఇవి 3 మెటీరియల్ అంటే 3 కాంపోనెంట్స్ కనబడుతున్నాయి. ఆ 3 కాంపోనెంట్స్ కూడా డిఫరెంట్ మెటీరియల్స్తో వాళ్ళని మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ప్లెయిన్ కార్బన్ స్టీల్తో షాఫ్ట్ కీస్ని డిజైన్ చేశాడు. అలాగే ద స్లీవ్ ఈజ్ మేడ్ ఆఫ్ గ్రే క్యాస్ట్ ఐరన్. ఇదేమో ప్లెయిన్ కార్బన్ స్టీల్తో షాఫ్ట్ కీని డిజైన్ చేస్తే గ్రే క్యాస్ట్ ఐరన్తో పైన ఉన్న స్లీవ్ని డిజైన్ చేశాడు అనమాట. ఓకేనా. ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ ద షాఫ్ట్ అండ్ కీస్ ఈజ్ 4. అంటే ఈ షాఫ్ట్కి కీని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 4 ఇచ్చాడు. స్లీవ్ అండ్ for the sleeve the factor of safety is 6 based on ultimate tensile stress అన్నమాట. ఓకేనా. బేస్డ్ ఆన్ అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ ఇలా ఇచ్చాడు మనకు ప్రాబ్లం. ఓకేనా. అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ ఆర్ టెన్సైల్ స్ట్రెంత్ అలాగే మాట్లాడుతున్నాం. ఓకేనా. టెన్షన్ అని అవసరం లేదు, అల్టిమేట్ స్ట్రెంత్ అని అంటే సరిపోతుంది. అల్టిమేట్ స్ట్రెంత్. ఓకే. ఇలా ఇచ్చిన మన ప్రాబ్లం. చూడండి ఒకసారి డిజైన్ చేద్దాం. అంటే డిజైన్ చేయడం అంటే ఏంటో అనుకుంటాం, ఏమీ కాదు. ఏంటంటే స్లీవ్ యొక్క లెంత్ ఎంత ఇస్తాం, అలాగే స్లీవ్ యొక్క డయామీటర్ ఎంత ఇస్తాం అది తెలిస్తే, అలాగే షార్ట్ యొక్క డయామీటర్ ఇంత ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ యొక్క డయామీటర్ 5 mm ఉందనుకోండి. ఇప్పుడు స్లీవ్ యొక్క డయామీటర్ ఎంత పెట్టాలో డిసైడ్ చేస్తాం, అలాగే స్లీవ్ యొక్క లెంత్ ఎంత పెట్టాలో డిసైడ్ చేస్తాం. ఆ స్లీవ్ యొక్క లెంత్ అంటే మీకు ఇది స్లీవ్ కదా, సో నేను ఇక్కడ రాస్తాను. ఇది స్లీవ్, దీన్ని లెంత్ ఆఫ్ ద స్లీవ్ అంటారు. ఇట్ ఈజ్ ఈక్వల్ టు L ఈజ్ ఈక్వల్ టు 2D + 30. ఓకే. అలాగే ఇది హాలో షాఫ్ట్, స్లీవ్ అనేది హాలో షాఫ్ట్ కాబట్టి దీని యొక్క డయామీటర్ వచ్చేసి L is equal to 3.5D. ఓకేనా. 3.5D. అలాగే డయామీటర్ వచ్చేసి 2D + 13. సో నిమిషం అండి. కరెక్ట్. 2D + D is equal to 2D + 13. ఓకే. డయామీటర్ ఏమో 2D + 13, లెంత్ వచ్చేసి 3.5 D. ఓకే. అసలు D తెలిస్తే ఆల్మోస్ట్ డయామీటర్ వచ్చేది, లెంత్ ఆఫ్ ద స్లీవ్ కూడా వచ్చేసింది. నేను ఇలా రాస్తాను ఎందుకంటే నాకు స్పేస్ కలిసి క్యాపిటల్ D is equal to 2D + 13. సో చూడండి ఒకసారి మనం అన్ని వాడు ఇచ్చిన
ఫ్యాక్టర్స్ అన్ని తీసుకుంటాను ఇన్ ఆర్డర్ టు డిజైన్ మఫ్ కప్లింగ్. సో చూడండి ఒకసారి, మీకు ఈ ప్రాసెస్ అంతా తెలిస్తే మఫ్ కప్లింగ్ కంప్లీట్ తెలిసిపోయింది. సో మీరు మళ్ళీ తిరగేయాల్సిన అవసరం లేదు. ఓకే, చూడండి ఒకసారి గివెన్ డేటా. సో పవర్ ట్రాన్స్మిట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 25 కిలో వ్యాట్స్ ఇచ్చాడు. సో అలా గుర్తించుకోండి. నెక్స్ట్ షాఫ్ట్ కీ, షాఫ్ట్ అండ్ కీకి మనకి డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ప్లేన్ కార్బన్తో ఇచ్చాడు. దాంట్లో SYT అండ్ SYC ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 400 న్యూటన్ పర్ mm స్క్వేర్ ఇచ్చాడు. అంటే ఏంటి మీనింగ్, షాఫ్ట్ కీస్ ఏదైతే మెటీరియల్తో నువ్వు డిజైన్ చేస్తున్నావో ఆ మెటీరియల్ యొక్క ఈల్డ్ స్ట్రెస్ 400 న్యూటన్ పర్ mm స్క్వేర్ దగ్గర బ్రేక్ అయిపోతే ఆ మెటీరియల్ అని చెప్తున్నాడు అనమాట. ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ దట్ మెటీరియల్, ప్లెయిన్ కార్బన్ స్టీల్ యొక్క మెటీరియల్ యొక్క అల్టిమేట్ కంప్రెషన్, ఓకేనా, క్రషింగ్ రెండు ఇచ్చాడు 400 న్యూటన్ పర్ mm స్క్వేర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ 4 అని ఇచ్చాడు. ఇప్పుడు వర్కింగ్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వర్కింగ్ స్ట్రెస్ ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది ఈల్డ్ స్ట్రెస్ కన్నా. చూడండి ఒకసారి, వర్కింగ్ స్ట్రెస్ WT అంటే టెన్సైల్ వర్కింగ్ స్ట్రెస్ is equal to 400 by factor of safety 4, that is equal to 100 Newton per mm square. అంటే వాడు బ్రేకింగ్ పాయింట్ ఇచ్చాడు, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇచ్చాడు. సో మనకి వర్కింగ్ స్ట్రెస్ అంటే ఇక్కడ వర్కింగ్ స్ట్రెస్కి ఈల్డ్ స్ట్రెస్కి డిఫరెన్స్ ఏంటంటేనమ్మా చెప్తున్నాను చూడండి ఒకసారి. ఒక మెటీరియల్ యొక్క అల్టిమేట్ స్ట్రెంత్ ఇచ్చాడు అంటే ఈల్డ్ స్ట్రెంత్ ఇచ్చాడు అనుకోండి, ఆ ఈల్డ్ స్ట్రెంత్ కంటే మనం వర్క్ చేసేటప్పుడు ఆ స్ట్రెస్సెస్ డెవలప్ అవ్వకూడదు. మనం వర్క్ చేసేటప్పుడు అంటే ఇది వర్క్ చేసేటప్పుడు ఆ స్ట్రెస్సెస్ అంటే ఇంత స్ట్రెస్సెస్ డెవలప్ అవ్వకూడదు. షాఫ్ట్ కానీ కీ కానీ ఈ స్ట్రెస్సెస్ డెవలప్ అయినా బ్రేక్ అయిపోతుంది. ఓకేనా, సో దానికోసమే ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని బేస్ చేసుకుని, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇచ్చాడు కదా అలాగే, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ బేస్ చేసుకుని మనం వర్కింగ్ స్ట్రెస్ ఫైండ్ అవుతుంది. అంటే ఈ వర్కింగ్ స్ట్రెస్ ఏంటి, సేఫ్ జోన్లో వాళ్ళ అల్టిమేట్ ఈల్డ్ ఎంత 400, మనకి స్ట్రెస్సెస్ ఎంత తీసుకున్నాం 100. అంటే ఈ 100 తగ్గట్టు మనం ఏం చేస్తాం, మెటీరియల్ కలిసి షాప్ డిజైన్ చేసుకుంటాం అన్నమాట సింపుల్గా. అర్థమైనా చెప్పింది. సో అంటే వర్కింగ్ చాలా తక్కువ ఉండాలి దాని, బికాజ్ మెటీరియల్ యొక్క బ్రేకింగ్ పాయింట్ 400 న్యూటన్ పర్ mm స్క్వేర్ ఉంది కాబట్టి 400 ఇచ్చేసి మనం వర్కింగ్ స్ట్రెస్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సో ఆటోమేటిక్గా పవర్ అంత రెవల్యూషన్ దగ్గర బ్రేక్ అయిపోయింది. సో దానికోసం ఏం చేస్తామంటే వర్కింగ్ స్ట్రెస్ చాలా తక్కువ తీసుకుంటాం, తక్కువ తీసుకుని దానికి తగ్గట్టు డయామీటర్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఫైండ్ అవుట్ చేసుకుని స్లీవ్ మొత్తాన్ని డిజైన్ చేసుకుంటాం. అంటే వర్కింగ్ స్ట్రెస్ చాలా తక్కువ తీసుకుంటాం అన్నమాట మన సేఫ్ జోన్లో ఉండడం కోసం. నెక్స్ట్ అలాగే S of CT is equal to 400 by 4, that is equal to 100 Newton per mm square. ఇది కంప్రెషన్ స్ట్రెంత్ అన్నమాట, కంప్రెషన్ WC. ఓకే, నెక్స్ట్ ఫర్ స్లీవ్కి ఒక మెటీరియల్ ఇచ్చాడు. ఓకే, సో దానికోసమే దాని యొక్క అల్టిమేట్ పాయింట్ ఇచ్చి అల్టిమేట్ స్ట్రెంత్ ఫర్ దట్ స్లీవ్ మెటీరియల్. స్లీవ్ ఒక మెటీరియల్ డిజైన్ చేశాడు అంటే ఒక మెటీరియల్ తీసుకుంటాడు అనమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకో మెటీరియల్తో చేస్తున్నాడు స్లీవ్. అదంతా అది మెటీరియల్ బ్రేక్ క్యాష్ అని అన్నాడు, బికాజ్ ఇట్ హ్యాస్ ఎ హై కంప్రెషన్ స్ట్రెంత్ అనమాట. సో దాని యొక్క అల్టిమేట్ ఎంత 200. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, షీరింగ్ కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. షీరింగ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. షియర్ స్ట్రెంత్ టౌ ఈజ్ ఈక్వల్ టు మనం ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ ద ఈల్డ్ స్ట్రెంత్. ఈల్డ్ స్ట్రెంత్ కన్నా హాఫ్లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దట్ ఈస్ 0.5 into 400. సో చాలాసార్లు చెప్పండి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ
that is 4, that is it is equal to it is half of the yield strength, working strength లో హాఫ్ ఉండిద్ది అన్నమాట. ఎందుకు సార్ అలా అవుతున్నాను, డక్టైల్ మెటీరియల్కి నేను చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే yield strength 100 mm ఉందనుకోండి, ఓకేనా, దానికి షియర్ స్ట్రెంత్ దాంట్లో సగం ఉంటుంది. అంటే సో ఇది డక్టైల్ మెటీరియల్ అనుకోండి, నేను సాగేయడంలో ఎక్కువ స్ట్రెస్ని తట్టుకోగలదు, 100 Nm/mm దగ్గర బ్రేక్ అవుతుంది. బట్ ట్విస్టింగ్లో ట్విస్ట్ చేస్తే 50 Nm/mm కూడా తట్టుకోలేదు అన్నమాట. అంటే it has ductile material has more tensile strength and it is shear strength it is half of the yield strength. Shear strength it is equal to it is half of the tensile strength అన్నమాట. సో అందుకని నేను 0.5 into 400/4 వేసాను. నెక్స్ట్ స్లీవ్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. స్లీవ్ it is equal to అంటే హాఫ్ అంటే 0.5 మళ్ళీ మీరు ఏదో అనుకుంటారు. స్లీవ్ it is equal to SUT ఎంత ఇచ్చారు మనకి 200 Nm/mm ఇచ్చాడు. ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ 6 ఇచ్చాడు, అంటే చాలా ఎక్కువ ఇచ్చాడు 6. సో కింద కనిపిస్తుంది మీకు అందరికి ఓకే. సో అది ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం దీన్ని, ఈ ప్రాబ్లమ్ని, దట్ ఈస్ వర్కింగ్ టెన్సైల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే షియర్ ఫైండ్ అవుట్ చేసాం డైరెక్ట్. షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 0.5 times of 200 by factor of safety. So that is equal to 0.5 into 200 into by 6 as మనకి వాల్యూ వచ్చింది. అది ఎంత వచ్చిందంటే 16.67 Nm/mm². కనిపిస్తుంది అందరికి 16.67 Nm/mm². ఓకే, నెక్స్ట్ సో నాకు అన్ని ఇస్తాను. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్. ఈ షాఫ్ట్ వచ్చేసింది అనుకోండి, లెంత్ ఆఫ్ ద స్టీల్ అని పెట్టాలో చెప్పేయచ్చు, అలాగే డయామీటర్ ఆఫ్ ద స్టీల్ అని పెట్టాలో చెప్పేయచ్చు అనమాట. అంతే అయిపోయింది ప్రాబ్లం. సో చూడండి ఒకసారి ఫస్ట్ మనం హౌ టు ఫైండ్ అవుట్ డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్. సో షాఫ్ట్ డయామీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి ఒకసారి, పవర్ ఈజ్ ఈక్వల్ టు 2π NT/60. ఓకేనా. సో అంటే పవర్ బట్టి టార్క్ బేస్ తీసుకుని నాకు డయామీటర్ ఫైండ్ అవుట్ చేసుకుంటాను అనమాట. చూడండి దానికోసమే నేను దీన్ని ఎలా రాయొచ్చు, టార్క్ ఈజ్ ఈక్వల్ టు 60 into P/2π N కింద రాయొచ్చు, అంతేనా కదా. ఓకేనా. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు నేను రాస్తాను అనుకోండి సార్ 60 into 10⁻3. సో నేను ఇక్కడ చిన్న కన్వర్జేషన్ చెప్తాను చూడండి సార్. ఎందుకు సార్ అంటే ఇది అవసరం, పవర్ ఎంతో కిలోవాట్ ఉంది, ఓకేనా. సో కిలో వ్యాట్స్ ఉంది కాబట్టి 1 kW ఇట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻3 వాట్. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 10⁻3 Nm/s. ఓకే, Nm/s. అయితే ఎంఎంలో మాట్లాడాలి, 10⁻3 into 10⁻3 Nm/s. అంటే 10⁻, మనం ఇదేం చేయాలి, బ్రాకెట్లో రాసుకోవాలి. 10⁻1 kW is equal to ఎలా రాసుకో, 10⁻3 10⁻6 రాసుకోవచ్చు. టార్క్ is equal to 60 into 10⁻6 into power it is in kilowatt, power in by 2π N. So that is torque is equal to 60 into 10⁻6 into power it is in kilowatt 25. So 25 whole by 2 into pi into RPM 360 R
ఈక్వల్ టు టార్క్ ఎంత వచ్చిందంటే టార్కు 145.6 న్యూటన్ mm. సో టార్క్ ఎంత వచ్చింది, ఓకేనా? సో టార్క్ ఎంత వచ్చింది, దీన్ని బట్టి డయామీటర్ ఫైండ్ అవుట్ చేయండి. నాకు టౌకి ఒక ఈక్వేషన్ తెలుసు. టౌ ఈజ్ ఈక్వల్ టు ఫర్ షార్ట్లో మనం చేసుకుంటాం. టౌ ఈజ్ ఈక్వల్ టు 16 MT బై 16 టార్క్ బై 5 into బై. సో ఇప్పుడు నాకు ఎలా షేర్ స్ట్రెస్ తెలుసు ఫర్ షార్ట్. సో మ్యాక్సిమం షేర్ స్ట్రెస్ తెలుసు ఎంత, 15 Nm². అలాగే టార్క్ తెలుసు. ఇందులో మనకి d³ మాత్రమే తెలియదు కాబట్టి d³ ఈజ్ ఈక్వల్ టు 16 టార్క్ బై 5 టౌ, ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు d ఎంత వచ్చినా మన డయామీటర్. దా ఈక్వేషన్ నుంచి అన్ని సబ్మిట్ చేయండి, అన్ని వాల్యూస్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ. సో 40.73 వచ్చింది. 40.73 దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈజ్ ఈక్వల్ టు 45. అంటే ఇవి సబ్మిట్ చేసిన తర్వాత, సబ్మిట్ చేయడం అంటే 16 ఇంటూ సో మళ్ళీ సబ్మిట్ చేసి సార్ నన్ను డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేశారంటారు. చెయ్యండి డైరెక్ట్. 16 ఇంటూ 66 3 145.6 బై 5 ఇంటూ. సో షియర్ స్ట్రెస్ ఎంత వేసుకున్నాడు వీడు, 50, ఓకేనా? సో అంతా వేస్తే మనకు అంత వచ్చింది వాల్యూ. సో నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, డైమెన్షన్స్ ఆఫ్ ద స్లీవ్. ఇక్కడ డైమెన్షన్స్ ఫైండ్ అవుట్ చేయండి. డైమెన్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, డైమెన్షన్స్ ఆఫ్ the sleeve, dimensions of the sleeve, it is equal, ఎలా రాయొచ్చు, L is equal to 3.5D, so that is equal to 3.5 into D is 45, so that is equal to L ఎంత వచ్చిందంటే మనకి ఫర్ స్లీవ్ లెంత్ L is equal to 157.5. సో దీనికి ఎలా నాకు క్యాపిటల్ అర్థం రాసుకోండి, ఎందుకంటే ఎల్లోనే మాట్లాడతారు క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ 157 దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఇట్ హ్యాస్ 160. అంటే మనం పెట్టుకునేది ఎక్కువ ఉండాలన్నమాట. ఎక్కువ లెంత్ ఉన్నప్పుడు డిస్టెన్సెస్ తక్కువ కావాలి అంతే. ఓకే, 160 mm. అలాగే డయామీటర్ క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు 2D ప్లస్ 13. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 45 ప్లస్ 13 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి డయామీటర్ ఆఫ్ ది స్లీవ్ ఎంత వచ్చిందంటే 103. దట్ ఈస్ 103 ఆర్ 105 పెట్టుకోవచ్చు అన్నమాట. సో పెంచుకోవడం వల్ల ఏంటంటే మనకి స్ట్రెసెస్ తక్కువ డెవలప్ అవుతుంది. ఓకే, సైజ్ తగ్గితే స్ట్రెసెస్ ఎక్కువ డెవలప్ అయిపోతుంది. 103 పెట్టేసుకోవచ్చు, కానీ 105 పెట్టుకోండి. ఓకే, సేఫ్ జోన్లో ఉండడం కోసం తక్కువ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి. 1-2 mm తక్కువ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ మీరు ఏం చేయాలి, స్ట్రెసెస్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, సో స్ట్రెసెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి చూడండి. ఒకసారి ఎల్ వచ్చేసింది, మనకి డయామీటర్ కూడా వచ్చేసింది. ఓకేనా, సో దీన్ని బట్టి షియర్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయండి. షియర్ స్ట్రెస్ దట్ ఈస్ ఈక్వల్ టు మనం ఎలా రాయొచ్చు, MT బై J పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ R. ఓకే, సో J ఫైండ్ అవుట్ చేయండి. J ఈక్వల్ టు పై ఇంటూ హాలో షాఫ్ట్ కాబట్టి స్పీడ్ చెక్ చేసుకున్నాం కాబట్టి హాలో షాఫ్ట్ కాబట్టి 5
d power 4 minus small d power 4 whole by 32. Okay, so that is equal to pi capital D as వచ్చింది 105 minus 105 by, so that is equal to pi into capital D 105 whole power 4 minus small d power 4. Small d is the diameter of the 45 whole power 4 whole by 32. ఎందుకంటే మనం టార్క్ తెలిసింది, అలాగే J తెలిసింది అనుకోండి, R తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం స్ట్రెస్సెస్ ఎంత డెవలప్ అవుతుందో చెప్పేసుకోవచ్చు అన్నమాట, తెలుసుకోవచ్చు. ఇక్కడ J ఎంత వచ్చిందంటే 11530 మనం చెక్ చేయడం కోసమే 11530 626 పాయింట్, ఇది చెక్ చేయడం కోసమే 626.79 mm power 4. అలాగే మీరు రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోండి. R is equal to capital D by 2, that is 105 by 2. సో ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 52.5 mm వచ్చింది. సో నాకు J వచ్చింది. చెక్ చేయడానికి నేను చెప్తాను, చూడండి ఒకసారి మనకు వచ్చిన సేఫ్ జోన్లో ఉందా లేదా, అది చెక్కింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్ట్రెస్సెస్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి చెక్ అవర్ allowable స్ట్రెస్సెస్తో నేను ఈ డైమెన్షన్ దగ్గర లిబరేట్ అయ్యే స్ట్రెస్సెస్ని allowable స్ట్రెస్సెస్తో కంపేర్ చేస్తాను అన్నమాట. చూడండి షేర్ స్ట్రెస్ ఇది ఈక్వల్ టు ఏరాయచ్చు MT by J. J is టార్క్ ఎంత వచ్చింది మనకి, టార్క్ వాల్యూ 145.6 divided by J value, that is J value ఎంత వచ్చింది, J 11530.626 into R value 52.5. సో దట్ ఈస్ ఇప్పుడు టోటల్ మనకి ఎంత వచ్చింది వాల్యూ కనిపిస్తుంది అటువైపు, ఓకే కనిపిస్తుంది. ఓకే కనిపిస్తుంది, చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇట్ ఈజ్ ఈక్వల్ టు J టౌ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ టౌ వాల్యూ 3.02 న్యూటన్ పర్ mm స్క్వేర్. ఇప్పుడు చెక్కింగ్ చెప్తా చూడండి ఒకసారి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది డిజైన్లో ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్సెస్. ఇప్పుడు టవ్వు ఫర్ స్లీవ్కి టవ్ ఎంత వచ్చి మనం ఫైండ్ అవుట్ చేస్తే సరే మీరు బ్యాక్ వెళ్తే కనిపించింది టవ్వు 16.6 వచ్చింది. ఎలా స్ట్రెస్ ఫర్ దట్ మెటీరియల్ దగ్గర ఏది గ్రేట్ క్యాస్ట్ ఐరన్తో డిజైన్ చేస్తారంటే స్లీవ్, అది ఎలా స్ట్రెస్ వర్కింగ్ స్ట్రెస్ 16.6. సో టవ్వు ఇప్పుడు టవ్ వచ్చిన వాల్యూకి 16.67 న్యూటన్ పర్ mm స్క్వేర్ కాబట్టి, సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ సో అవర్ డిజైన్ ఈస్ సేఫ్. అవర్ డిజైన్ safe. ఓకే, సో 16.67 కన్నా తక్కువ 3.02 అంటే 16.67 కన్నా తక్కువ కదా. సో అందుకని మనం ఏంటి అవర్ డిజైన్ ఈస్ సేఫ్. ఓకే, నెక్స్ట్ సో కీస్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. కీ డిజైన్, కీకి సెపరేట్గా ఒక టేబులర్ ఫామ్ ఉంటుంది. సో ఆ టేబులర్ ఫామ్లో చూడండి ఒకసారి, డైమెన్షన్ ఆఫ్ కీ
dimensions of the key. So at a diameter d, it is equal to 45 దగ్గర 45 mm, అంటే స్మాల్ d 45, కీ యొక్క డయామీటర్ షాప్ యొక్క డయామీటర్ 45 mm దగ్గర. దాని డైమెన్షన్స్ వచ్చేసి విడ్త్ ఇంటూ హైట్ వచ్చేసి 14 into 9. గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రమ్ టేబులర్ ఫామ్లో తీసుకోవాలి. టేబులర్ ఫామ్ ఉంటుంది. సో డేటా బుక్లో పర్టికులర్ కీకి షంట్ కీ. సో ఇప్పుడు లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు, అంటే విడ్త్ 14, అంటే కింద బేస్ 14 ఉండాలి, దీని యొక్క హైట్ 9 mm ఉండాలి. అది దాని డైమెన్షన్స్. అలాగే లెంత్, ఈ లెంత్ ఎంత పెట్టాలి అని అడిగాను. ఈ యొక్క లెంత్ క్యాపిటల్ L by 4, సారీ క్యాపిటల్ L by 2. క్యాపిటల్ L ఎంత, లెంత్ ఎంత, స్లీవ్ ఎంత, 3. సో మనకి ఎంత వచ్చింది లెంత్ ఆఫ్ ద స్లీవ్? 160 వచ్చింది. 160 by 2, that is 80. ఇప్పుడు డైమెన్షన్స్ ఏమవుతుంది? డైమెన్షన్స్ ఆఫ్ key it is equal to 14 cross 9 cross 80, that is into 80. ఓకేనా? స్ట్రెస్సెస్ ఇన్ కీస్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఒకసారి. చెక్ ద stresses in key. Shear stress teacher. Shear stress is equal to 2mt by dBl. So empirical equation ఇది. ఓకేనా? సో దాంట్లో సంఖ్యలో ఉంటుంది ఈక్వేషన్. 2 into mt ఎంత, 60, సారీ mt ఆర్ టార్క్ ఎలాగైనా అనొచ్చు. ఓకేనా? సో mt కింద మాట్లాడుతూ టార్క్ అని మీనింగ్ ఇక్కడ రాసుకుని కావాలండి. 66 3 145.6. కనిపిస్తుందా మీకు అందరికీ? కనిపిస్తుందా? ఓకే, 145.6. ఓకే, హోల్ బై డి, అంటే ఎంటీ అంటే ఇక్కడ టార్క్ గుర్తుపెట్టుకోండి. డి అంటే దట్ ఈస్ 14 ఇంటూ లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్. సో ఇక్కడ డయామీటర్ 45 ఇంటూ బి 14, విడ్త్ ఇక్కడ 14 ఇంటూ లెంత్ 80. ఇక్కడ లిబరేట్ అయ్యే స్ట్రెస్ ఎంత లిబరేట్ అయిందంటే 26.32 న్యూటన్ పర్ mm స్క్వేర్. అంటే టౌ షియర్ స్ట్రెస్ ఫర్ ద షార్ట్ టార్క్ 15. అంటే టౌ ఇప్పుడు వచ్చిన టౌ ఇట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి వాల్యూ? సో నేను ఇటువైపు జరుపుతాను, మీకు ఐడియా ఉండిద్ది. సో టౌ ఇప్పుడు వచ్చిన టౌ ఎంత అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 50 న్యూటన్ పర్ mm స్క్వేర్. సో వీఆర్ ఇన్ సేమ్ జోన్. ఎందుకు? మనకు వచ్చే లాబొరేటరీ స్ట్రెసెస్ ఎంత? 26.32. ఏ డైమెన్షన్స్? ఈ డైమెన్షన్ కి. సో మనకి అసలు యాక్చువల్ కీలో స్ట్రెసెస్ ఎంత డెవలప్ అవుతుంది? 50 న్యూటన్ పర్ mm స్క్వేర్. ఇది వర్కింగ్ స్ట్రెస్. ఇంత స్ట్రెస్ డెవలప్ అవుతే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో మనకి లిమిట్ అయ్యేది 26.32 కాబట్టి వీఆర్ ఇన్ సేఫ్ జోన్. ఓకేనా? మన డిజైన్ ఈజ్ సేఫ్. ఓకేనా? సో కనిపిస్తుంది అందరికీ. నెక్స్ట్ ఇన్ హైట్లో కూడా చేద్దాం. హైట్లో ఎలా చేస్తాం చూడండి ఒకసారి. దట్ ఈస్ సిగ్మా సి ఇట్ ఈస్ ఈక్వల్ టు 4mt by d
HL. So that is equal to 4 into torque 66 145.6 torque ఇది మిల్ టార్క్ అంటే వేరే అనుకుంటారు MD అంటే 4 by D 45 H 9 into 80 equilibrium stress is 81.87 Newton per mm square. సో నేను మీకు చూపిస్తాను ఇది సిగ్మా C is equal to less than 100 Newton per mm square. అంటే 100 న్యూటన్స్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ఈ డిజైన్ కూడా సేఫే. ఓకే, సో మీకు చూపిస్తాను ఇది. ఇప్పుడు నీకు ఎంత వచ్చింది? 100 న్యూటన్ పర్ mm స్క్వేర్ వచ్చిందా? ఓకేనా, చూసారా? ఇప్పుడు చూడండి వర్కింగ్ స్ట్రెస్ స్టార్టింగ్లో చూడండి కనిపిస్తుందా? ఎక్కడ కనిపిస్తుంది? సిగ్మా WC చూడండి ఒకసారి, SWC సిగ్మా. అలాగే దాన్ని సిగ్మా C కింద రాసుకోవచ్చు. వర్కింగ్ స్ట్రెస్, వర్కింగ్ కంప్రెషన్ స్ట్రెస్ దట్ ఈజ్ 100 న్యూటన్ పర్ mm స్క్వేర్ ఇచ్చాడు. మనకు లిబరేట్ అయింది 81.87. సో వీఆర్ ఇన్ సేఫ్ జోన్. ఓకేనా? సో ఎలా చేయాలి ప్రాబ్లమ్ని నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. సో ఒకసారి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లం చూస్తే మీకు అన్నీ వచ్చేసినట్టే మ్యాక్సిమం. చూడండి ఒకసారి, మఫ్ కప్లింగ్స్ మనకి దేనికి ఉపయోగపడుతుంది? ట్రాన్స్మిట్ పవర్ ఫ్రమ్ ఇన్పుట్ టు అవుట్పుట్, ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి పవర్ ట్రాన్స్మిట్ చేయడం కోసమే ఈ మఫ్ కప్లింగ్స్ బాగా ఉపయోగపడుతుంది. అసలు ఎలా ఉంటాయి అంటే ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి: షాఫ్ట్, కీ అండ్ స్లీవ్. ఓకే, ఇప్పుడు పవర్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఇన్పుట్ నుంచి కీకి వచ్చింది, కీ నుంచి స్లీవ్కి వెళ్ళింది, స్లీవ్ నుంచి మళ్ళీ కీకి వచ్చింది, కీ నుంచి మళ్ళీ అవుట్పుట్ షాఫ్ట్కి వచ్చింది. ఇలా పవర్ ట్రాన్స్మిట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? సో మ్యాథ్ ఇండస్ట్రీ పర్పస్కి మనం బాగా ఎక్కువ యూజ్ చేస్తాం. ఇన్ ట్రాన్స్మిట్ పవర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మ్యాక్సిమం. ఓకేనా? సో మీకు క్రాస్ చూడండి ఒకసారి, మనకి వాడు SYT ఇచ్చాడు, SYC ఇచ్చాడు. ఓకేనా? దట్ ఈస్ డిజైన్ ఏ మఫ్ కప్లింగ్ టు కనెక్ట్ 2 స్టీల్ షాఫ్ట్. 2 స్టీల్ షాఫ్ట్స్ ఉన్నాయంట. ఈ రెండింటిని కనెక్ట్ చేయడం కోసం ఒక మఫ్ కప్లింగ్ని డిజైన్ చేయవయ్యా అని అడుగుతున్నాడు. టు ట్రాన్స్మిట్ 25 kW పవర్ at 360 RPM. అంటే నాకు ఎంత పవర్ ట్రాన్స్మిట్ చేయాలి? 25 kW అంత పవర్ ట్రాన్స్మిట్ చేయాలి at 360 RPM. అంటే పవర్ ఈ సేమ్, బట్ RPM చేంజ్ ఉండొచ్చు. తక్కువ RPMలో ఉన్న పవర్ మాత్రం సేమ్ ఉండదు. ఓకేనా? అదేంటి సార్ 360 దగ్గర ఎంత పవర్? అది కాదు, పవర్ తక్కువ ఉన్నా పవర్ సేమ్ ఉన్నా RPMs కూడా తక్కువ ఉండొచ్చు. అందుకని వాడు రెండు అడుగుతున్నాడు. 325 kW దగ్గర పవర్ ట్రాన్స్మిట్ చేయాలి, నాకు 360 RPMతో రొటేట్ అవ్వాలి ఆ షాఫ్ట్స్. ద షాఫ్ట్ విల్ బి మేడ్ ఆఫ్ ప్లెయిన్ కార్బన్ స్టీల్. SYT is equal to 400 Newton per mm square. అంటే yield stress ఇచ్చాడు ఆఫ్ దట్ మెటీరియల్. అంటే దానికి స్ట్రెంత్ ఇచ్చాడు. ఏ మెటీరియల్ యూజ్ చేస్తాడో, షాఫ్ట్ను కీని ఏదైతే మెటీరియల్ యూజ్ చేస్తాడో ఆ మెటీరియల్ స్ట్రెంత్ ఇచ్చాడు. నా నెక్స్ట్, ద స్లీవ్ ఈజ్ మేడ్ ఆఫ్ గ్రే క్యాస్ట్ ఐరన్. అంటే గ్రే క్యాస్ట్ ఐరన్తో ఆ స్లీవ్ని మేడ్ చేశాడంట, అంటే నిర్మించాడు. సో దట్ ఈస్ SYT is equal to 200 Newton per mm square. దాని యొక్క అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ 200 Newton per mm square ఇచ్చాడు. The factor of safety for the shaft and key is 4, for the sleeve factor of safety is 6 అలాగే ఇచ్చాడు. సో మస్ట్ మనం అంతా రాసుకోండి. ఈరోజు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ దట్ ఈస్ స్ట్రెస్సెస్ కూడా ఎంత స్ట్రెస్సెస్ డెవలప్ అవుతుంది, వర్కింగ్ స్ట్రెస్. ఇది యాక్చువల్గా వాడిచ్చిన స్ట్రెస్సెస్. సో దాని నుంచి వర్కింగ్ స్ట్రెస్సెస్ రాయండి. వర్కింగ్ స్ట్రెస్ స్లీవ్ కూడా రాసుకోండి. పవర్ నుంచి టార్క్ ఫైండ్ అవుట్ చేసుకోండి, టార్క్ నుంచి డయామీటర్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ ద స్లీవ్ యొక్క డైమెన్షన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకేనా? స్లీవ్, సో స్లీవ్ యొక్క డైమెన్షన్ అనేది 3.5 రాస్తారు. సో నాకు స్లీవ్ వచ్చేసింది. డయామీటర్ ఆఫ్ ద స్లీవ్ వచ్చేసి 25D ప్లస్ 330. సో ఇట్ ఈజ్ ఎంపైరికల్ ఈక్వేషన్. సో దాని నుంచి 105 వచ్చింది. సో చెక్ చేయడం కోసం స్టియర్స్ ఈ డైమెన్షన్స్ దగ్గర షియర్ స్ట్రెసెస్ క్యాలిక్యులేట్ చేయండి. షియర్ స్ట్రెసెస్ అంటే τ = MT/J × R. సో దట్ ఈస్ ఈక్వల్ టు
J is equal to pi into d power 4 minus small d power 4 by 32. సో నేను క్యాలిక్యులేట్ చేస్తే J వాల్యూ నాకు 115,306.79 mm వచ్చింది. దాని నుంచి రేడియస్ కూడా ప్రెజెంట్ 105/2 దట్ ఈస్ 52.15 వచ్చింది. దాని అంతటి షియర్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు 3.02 వచ్చింది. ఇది షాఫ్ట్ వెలాసిటీ స్ట్రెస్ కన్నా అంటే 16.67 స్లీవ్ కన్నా స్లీవ్ యొక్క షియర్ స్ట్రెస్ కన్నా తక్కువ ఉంది కాబట్టి వ్యాల్యూ సేఫ్. నెక్స్ట్ అలాగే కీ యొక్క డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయండి. కీ యొక్క డైమెన్షన్ యొక్క డయామీటర్ d దగ్గర డేటా బుక్లో చూసుకోండి. 45 దగ్గర width into height that is 14 into 9. So that is equal to L of the length of the key that is L by capital L by D that is 160/2 వచ్చేసింది. Dimensions of the key so నాకు 14 9 80 width height and length వచ్చేసింది. Check the stresses in keys. ఒకటి tau is equal to 2md/. సో చేస్తున్నాము షియర్ స్ట్రెస్ వచ్చేసింది. దాని నుంచి సో W40/DHL వేస్తే ఆటోమేటిక్గా కంప్రెషన్ స్ట్రెస్. సో వాటికన్నా మీరు లిబరేట్ అయ్యే స్ట్రెస్సెస్ కన్నా తక్కువ వచ్చినాయి అనుకోండి, సో వీఆర్ ఇన్ సేఫ్ జోన్. ఓకేనా, ఇది ప్రాబ్లం, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. కంపల్సరీ అడుగుతాడు ఒక క్వశ్చన్. ఓకే.